గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ వంశీ. లాస్ట్ క్లాస్లో మనం ఆబ్జెక్టివ్ సంబంధించిన కొన్ని మోడల్ చూసాము. ఇవాళ ఇంకా మిగతా టాపిక్స్ ఏమైతే ఉన్నాయో మ్యాక్సిమం లాస్ట్ టాపిక్స్ దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ సంబంధించి కొన్ని టాపిక్స్ ఈరోజు చూద్దాము. దాంట్లో ఫస్ట్ సమ్ ఏంటో చూద్దాము. ఫస్ట్ మోడల్. If the roots of the equation x1 square minus a square into m square minus 2x1 y1 m plus y1 square plus b square equal to 0 are the slopes of two perpendicular lines intersecting at P x1 y1, then locus of P. ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ మీకు అర్థం. క్వశ్చన్ ఒకసారి చూడండి ఒకసారి. ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉందో ముందు ఒకసారి ఐడెంటిఫై చేయండి. రూట్స్ అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రూట్స్ దేని గురించి రూట్స్ ఎక్కడ మాట్లాడతాం మనం? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ మాట్లాడతాం మనం, అవునా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏ ఫామ్లో ఉండాలి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. దీనికి రూట్స్ ఉంటాయి. అంటే ఎక్స్ వాల్యూ స్క్వేర్ కాబట్టి ఎక్స్కి 2 వాల్యూలు ఉంటాయి. వాటిని మనం రూట్స్ అంటాం. మనం ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్, దాన్ని మనం రూట్స్ అంటాం మనం. దాంట్లో మనకి ఈ మోడల్కి ఉందన్న సమ్ ఆఫ్ రూట్స్ అంటాం. అంటే x1 ప్లస్ x2 ఈక్వల్ టు ఏంటన్నా మైనస్ b బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ x1 ఇంటూ x2 ఈక్వల్ టు c బై ఏ. లాస్ట్ క్లాసెస్లో అంటే లోయర్ క్లాసెస్లో మీరు ఇది కంపల్సరీ ఇది నేర్చుకుని ఉండాలి, సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. సో ఇక్కడ కూడా రూట్స్ అని అన్నాడు కాబట్టి వెంటనే మన ఐడెంటిఫికేషన్ మన రిప్రజెంటేషన్ ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే ఎక్కడికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్లా ఉందా లేదా చూస్తే x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ 2x1 y1 ఇంటూ ఎం ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. చూడండి నాన్న, ఇక్కడ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0లా ఉంది, అవునా? అంటే ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎంలా ఉంది ఇది. గుడ్, అర్థమైందన్నా? ఓకే. తర్వాత ఏమంటాడన్నా ఆర్ అంటే ఏంటన్నా దీంట్లో ఉన్న రూట్స్ అంట ఎలా ఉన్నాయంట? ఆర్ ద స్లోప్స్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ లైన్స్. స్లోప్స్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ లైన్స్లా ఉన్నాయంట దీని రూట్స్. అయితే దీని లోకస్ అడుగుతున్నాడు. స్లోప్ అంటే ఎం, స్లోప్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ లైన్స్ వచ్చేటప్పటికి ఒక కండిషన్ ఉంది, ద ప్రొడక్ట్ ఆఫ్ in 2 perpendicular lines, the product of slopes are equal to -1 అవుతుంది. ఇది కండిషన్. ఇది ఎందుకు రాశారు సార్? స్లోప్స్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ లైన్స్ అన్నాడు. అంటే 2 పర్పెండిక్యులర్ లైన్స్ స్లోప్స్ ఎలా ఉంటాయి? m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1లా ఉంటాయి. m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో నీ కండిషన్ ఏం కావాలి? m1 ఇంటూ m2 రావాలి. కాబట్టి ఇక్కడ ఎక్స్లో ఉంటే x1 ప్లస్ x2, x1 ఇంటూ x2. ఇక్కడ ఈక్వేషన్ ఎందులో ఉంది? m1లో ఉంది. కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుందన్న
m1 ఇంటూ m2. అదేంటి సార్ x1 ఇంటూ x2 రాయాలంటే ఇది x² x ఉంటే x1 ఇంటూ x2 రాదును, m² m ఉంది కాబట్టి m1 ఇంటూ m2 రాశాను. ఈక్వల్ టు ఎంతన్నా c/a ఫార్ములా. c/a అంటే c అంటే ఎంతన్నా c ప్లేస్లో కాన్స్టెంట్ ప్లేస్లో y1² b² బై a అంటే x1² మైనస్ a². గివెన్ దాట్ వాడేమి ఇచ్చాడు, m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 ఇచ్చాడు. అంటే m1 ఇంటూ m2 వాల్యూ ఎంత వచ్చింది మనకి, y1² ప్లస్ b² బై x1² మైనస్ a² ఈక్వల్ టు -1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయి, y1² ప్లస్ b² ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లికేట్ చేస్తే -x1² ప్లస్ a² అవుతుంది. అదేంటంటే -1తో మల్టిప్లికేట్ చేస్తాం, మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. సో x1² ఇటు b² బయటికి వెళ్ళిపోతే x1² నెగిటివ్ కార్డు ఇస్తే పాజిటివ్ అవుతుంది, ప్లస్ y² ఈక్వల్ టు a² మైనస్ b². అర్థమైనా అన్న? ఇది ఒక మోడల్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ నాన్న ఇంకొక మోడల్లోకి వెళ్ళిపోదాం మనం. ఓకే, నెక్స్ట్ ఎలిమినేషన్ మోడల్లోకి వెళ్ళిపోదాం మనం. ఎలిమినేషన్ మోడల్లోకి, డేటా ఎలిమినేషన్ మోడల్లోకి వెళ్ళిపోదాం. సో మ్యాక్సిమమ్ డేటా ఎలిమినేషన్ మోడల్లో ఒక ఫస్ట్ సమ్ ఒకటి చూద్దాము. డేటా ఎలిమినేషన్ మోడల్లో ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్, నెక్స్ట్ క్వశ్చన్, ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ the locus of a point a plus bt comma b minus a by t is x minus a into y minus b plus ab equal to 0. రెండోది x minus a into y minus b equal to 0. నెక్స్ట్ నాన్న x minus a into y minus b equal to ab. ఫోర్త్ వన్ x minus a into y plus b equal to ab. ఓకే, సో ఇక్కడ మనం చెప్పేది మనం ఎలిమినేషన్ మెథడ్. సో ఏం ఎలిమినేషన్ మెథడ్ సార్ అని అంటే, ఇక్కడ లోకస్ ఆఫ్ ఏ పాయింట్, ఇప్పుడు వరకు మనం చాలా సమ్స్ చేసాం లోకస్ సంబంధించి, మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఐపీ చేసాము, ఆబ్జెక్టివ్ చేసాము. ఈ రెండిట్లో కూడా ఐపీలోను ఆబ్జెక్టివ్లోను అన్నిట్లోనూ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే లోకస్ ఆఫ్ ఏ పాయింట్ అని కండిషన్ ఇస్తాడు, విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ అని, లేకపోతే ఈక్వల్ డిస్టెన్స్ అని, లేకపోతే మూవ్ సచ్ దట్ పిఏ ప్లస్ పీబీ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అని, లేకపోతే PA² ప్లస్ PB² ఈక్వల్ టు సమ్ 2PC² అని కానీ, లేకపోతే A² అని కానీ C² కానీ, ఇలా రకరకాల కండిషన్ ఉన్నాయి. అంటే ప్రతి దాంట్లో ఏమిస్తాడన్నా కండిషన్ ఇస్తాడు. మరి ఇక్కడ ఏ కండిషన్, లోకస్ చెప్పు అన్నాడు. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఆన్సర్ టు క్వశ్చన్ వెళ్ళాలి. అంటే లోకస్ అంటున్నాడు అంటే, లోకస్ అంటే సింపుల్ చెప్తున్నాను మీకు, లోకస్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఈ పాయింట్ ఎటు మూవ్ అయితే దాన్నే కదా అనేది లోకస్ అని. ఈ పాయింట్ కనుక ఎలా సర్కిల్లోకి వస్తే దీన్నే కదా మనం ఏమనేది లోకస్ అని. ఐడియా అందా? సో అంటే ఈ పాయింట్ ఈ కర్వ్ని ఏం చేయాలి, సాటిస్ఫై చేయాలి. ఈ పాయింట్ ఈ లైన్ ఏం చేయాలి, సాటిస్ఫై చేయాలి. అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఈ ఈక్వేషన్ ఏం చేయాలి, సాటిస్ఫై చేయాలి. ఈ పాయింట్ ఏ ఈక్వేషన్ అయితే సాటిస్ఫై చేస్తుందో అదే మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూద్దాము. ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూట్ చేయాలి, a ప్లస్ bt మైనస్ a ఇంటూ y ప్లస్లో b మైనస్ a బై t మైనస్ b ప్లస్ ab ఈక్వల్ టు 0. a bt కదా, ఓకే. ఏ క్యాన్సిల్, bb క్యాన్సిల్. అంటే ఇక్కడ ఏం మిగిలింది, bt ఇంటూ ఏం మిగిలింది, మైనస్ a బై t ప్లస్ ab ఈక్వల్ టు 0 మిగిలింది. అంటే ఇక్కడ tt క్యాన్సిల్ ఏమవుతుందని, ఇది మైనస్ ab
ప్లస్ ఏబి ఈక్వల్ టు 0. సో ఏమైపోయింది, ఇది సాటిస్ఫై అయ్యింది. అంటే ఖచ్చితంగా అది ఏమవుతుందన్న ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. మరి సెకండ్ ఆప్షన్ అయ్యి ఉండొచ్చు కదా సార్. సెకండ్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొచ్చిందన్న ప్లస్ ఏబీ క్యాన్సిల్ అయింది, ఇక్కడ లేదు కాబట్టి ఇది కాదు. ఒకవేళ థర్డ్ ఆప్షన్ అయ్యి ఉండొచ్చు కదా సార్. ఈక్వల్ టు ఏబీ ఇటు వస్తే ఈక్వల్ టు ఏబీ ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ ఏబీ అవుతుంది. మైనస్ ఏబీ అంటే మైనస్ ఏబీ, ఇక్కడ మైనస్ ఏబీ మైనస్ 2ab అవుతుంది, క్యాన్సిల్ అవ్వలే. ఓకే కాబట్టి ఇది కాదు. ఇక్కడ ఈక్వల్ టు ఇది సేమ్, ఇది అంతే, కాకపోతే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి బీబీ క్యాన్సిల్ అవ్వదు, ఇది అంతే. అంటే ఏమవుతుంది దీనికి ఆప్షన్ 1. దీన్ని డేటా ఎలిమినేషన్ మెథడ్ అంటాము. ఇలా కొన్ని మోడల్ మనం ఎందులో చేస్తామంటే ఎలిమినేషన్ మోడల్లో చేస్తాం కొన్ని వాటిని. ఓకేనా. సో అర్థమైంది ఈ మోడల్. ఇలా ఎలిమినేషన్ ఉన్న ఇంకొక మోడల్ చూద్దాము. ఎలిమినేషన్లో ఉన్నది ఇంకో మోడల్ చూద్దాం, ఇంకొకటి. ఓకే 13th ప్రాబ్లం, లేకపోతే నెక్స్ట్ ప్రాబ్లం ఇది. ఇఫ్ theta ఈజ్ parameter a cos theta a sin theta, b sin theta minus b cos theta, c 1,0, then the locus of centroid of triangle ABC is in the locus of సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. ఇటువంటి మోడల్ కూడా మనం ఎందుకు చేస్తామంటే దేంట్లోనన్నా ఎలిమినేషన్ మెథడ్లోనే చేయాలి. ఆప్షన్స్ కూడా రాసుకుందాం. ఇటువంటి మోడల్ అంటే కూడా ఆప్షన్ కూడా రాద్దాము. ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ది 3x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 9y² ఈక్వల్ టు a² + b². సెకండ్ వన్ 3x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 9y² ఈక్వల్ టు a² - b². థర్డ్ వన్ 3x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 9y² ఈక్వల్ టు a² + b². నెక్స్ట్ 3x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 9y² ఈక్వల్ టు a² - b². ఏంటి సార్ ఇలా ఉంది ఈక్వేషన్ అంటే ఏం కావాలంటున్నాను, మనకి లోకస్ కావాలన్నాడు. ఓకే లోకస్ కావాలంటే దాన్ని ఏమనుకుంటున్నా px, y అనుకున్న లోకస్ని. ఇక్కడ p అనేది ఏంటంటే లోకస్ ఎవరిది కావాలి, సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ ఈజ్ px, y అనుకో. సెంట్రాయిడ్ ఫార్ములా తెలుసు అనుకుంటా, మరి నాకైతే తెలుసు. సెంట్రాయిడ్ ఫార్ములా g ఈక్వల్ టు x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. ఇది సెంట్రాయిడ్ అంతేనా. సెంట్రాయిడ్ అంటే ఎన్ని పాయింట్స్ కావాలి, సెంట్రాయిడ్ దేనికి ఉంటుంది, ట్రయాంగిల్ ఉంటుంది. ట్రయాంగిల్ అంటే ఎన్ని పాయింట్స్ కావాలి, 3 పాయింట్స్ కావాలి. ABC 3 పాయింట్స్ ఇచ్చాడా, ఇదిగో ABC 3 పాయింట్లు ఇచ్చాడు. సెంట్రాయిడ్ ఫార్ములా ఈ జీని ఏమనుకున్నాం మనం, p అనుకున్నాం. సో px, y ఈక్వల్ టు ఫస్ట్ది a cos theta ప్లస్ x2 b sin theta ప్లస్ x3 1/3. y1 అంటే a sin theta ప్లస్ అంటే ఇక్కడ మైనస్ అవుతుంది, మైనస్ b cos theta ప్లస్ 0నా. ఓకే అంటే 0 అంటే ఏమీ లేనట్టు /3. ఇది పాయింట్. ఇప్పుడు మనకు దీని లోకస్ అంతేనా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటన్నా, ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని ఈ పాయింట్ దీని లోకస్ కావాలి. దీని లోకస్ కావాలి అంటే సెంట్రాయిడ్ లోకస్ కావాలి అంటే దాని అర్థం ఏంటన్నా, ఇంతకుముందు ఇప్పుడు మనం చేసాం ఆల్రెడీ. ఇప్పుడు ప్రీవియస్ సమ్ మనం చేసిన సమ్లో ఏం చేసినా దాని లోకస్ కావాలంటే a + bt a - bt సంథింగ్. ఆ సమ్లో ఏం చేసాను మనం, అక్కడ లోకస్ కావాలంటే ఆ పాయింట్ని ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసాం. ఎందుకంటే
ఏ పాయింట్ లోకస్ అయితే కావాలో ఆ పాయింట్ ఆ కర్వ్ని సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ లోకస్ కావాలి మనకి, ఈ పాయింట్ లోకస్ కావాలి అంటే ఈ పాయింట్ ఈ కర్వ్స్ని ఏం చేయాలి? సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేయాలి అంటే ఏనా సాటిస్ఫై చేయాలంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది, ఓకే, సాటిస్ఫై చేయడం అంటే ఏంటన్నా, దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తుంది, మొత్తం ఏమైపోవాలి? 0 అయిపోవాలి. అంటే 4 ఆప్షన్లను సబ్స్టిట్యూట్ చేయాలి, 4 ఆప్షన్లు సబ్స్టిట్యూట్ చేయాలి. కొంచెం తెలుగుగా ఆలోచిద్దాము. తెలుగుగా ఆలోచిస్తే ఎక్స్ ప్లేస్లో దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇక్కడ ఏమో 0 అవ్వాలి, మన కాన్సెప్ట్ అది 0 అవ్వాలి. సో 3 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +1 ఉంది, 2 +1 ఉన్నాయి. 2 +1 ఉంటే +2 అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 పోవాలి అంటే ఈ ఆప్షన్లో ఏం కావాలి? -1 కావాలి. ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +1 ఉంది, కాబట్టి ఇది క్యాన్సిల్. ఈ 2 మరలా చెప్తున్నాను చూడండి అన్న, ఎలిమినేషన్ మెథడ్ చెప్తున్నాం ఈరోజు. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఆప్షన్ టు ఆన్సర్ టు క్వశ్చన్ వెళ్తున్నాము. సో వచ్చిన సెంట్రాయిడ్ని తీసుకెళ్ళి ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నేను దీన్ని తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు క్యాన్సిల్ అవ్వాలి. ఎలాగ సైన్ థీటా కాస్ థీటా ఎలా క్యాన్సిల్ అవ్వడానికి లేదు, ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోవాలి. 1 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా +1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +1 ఉంది, +2 అవుతుంది. కానీ 1 క్యాన్సిల్ అయిపోవాలి కదా, అవ్వట్లేదు కదా. కాబట్టి ఈ 3x + 1 ఈ 2 క్యాన్సిల్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకు అయ్యి ఉండాలి. ఏదో ఒకటి అవుతుందంటే మనం ముందు ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది కాకపోతే ఇంకోటి అవుతుంది. సబ్స్టిట్యూట్ చేద్దాము. ముందు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. 3 × x ప్లేస్లో ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా +1 / 3 - 1 హోల్ స్క్వేర్ +9 × ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా / 3 హోల్ స్క్వేర్ = a² - b². 3 క్యాన్సిల్. ఏం మిగిలింది? ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా +1 - -1 క్యాన్సిల్ హోల్ స్క్వేర్ +9 × ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా హోల్ స్క్వేర్ / 3² అంటే 9 క్యాన్సిల్ a² - b². ఓకే, నెక్స్ట్ a + b హోల్ స్క్వేర్ రాద్దాము. a² cos స్క్వేర్ థీటా ప్లస్ b² sin స్క్వేర్ థీటా ప్లస్ 2ab sin థీటా కాస్ థీటా 2ab sin థీటా కాస్ థీటా ప్లస్ ఇది a² sin స్క్వేర్ థీటా ప్లస్ b² cos స్క్వేర్ థీటా మైనస్ 2ab sin థీటా కాస్ థీటా = a² - b². ఇది క్యాన్సిల్. ఓకే, ఇక్కడ a² కామన్ చేద్దామా లేకపోతే sin² కామన్ చేద్దామా? a² కామన్ sin² కామన్ చేస్తే sin² థీటా కామన్ చేసామనుకో b² + a² అవుతుందా? ఓకే, ప్లస్ cos² కామన్ చేస్తే ఇది కూడా అంతే, a² + b² = a² - b². నెక్స్ట్ ఇది రెండింటిలోంచి a² + b² కామన్ చేస్తే sin² థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అయ్యింది = a² - b². దీని వాల్యూ 1 అని తెలుసు మనకి. సో a² + b² = a² - b² అవుతుందా? అవ్వదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ క్యాన్సిల్. ఏమవుతుందన్న? ఇక్కడ a² ఈ వాల్యూ ఎంత వచ్చింది? a² + b² వచ్చింది. ఈ వాల్యూ ఎంత వచ్చింది? a² + b². కాబట్టి ఆప్షన్ నెంబర్ 3. దీన్ని ఏమంటామంటే ఎలిమినేషన్ మెథడ్ అని అంటాము. అంటే మనకి ఇచ్చిన సమ్ని కొంచెం తొందరగా చేయాలి అంటే ఆప్షన్ 2 క్వశ్చన్ వెళ్తాము. ఆప్షన్ 2 క్వశ్చన్ వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది మనకు వచ్చిన రిజల్ట్ ఏదైతే దాన్ని తీసుకెళ్ళి ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఏది సాటిస్ఫై చేస్తే అదే మనకు కావాల్సిన ఆన్సర్. యాక్చువల్గా దీన్ని చేయాలి అంటే ఈ థీటాని స్క్వేరింగ్ యాడింగ్ ఇవన్నీ చేసుకుంటే చాలా ప్రొసీజర్ ఉంది. దీన్ని ఈ రిజల్ట్ తీసుకురావాలంటే దాని అంతకంటే మనం సింపుల్గా చేస్తున్నాము. అర్థమైందండి ఈ మోడల్? ఇదే మోడల్ ఇంకొక సమ్ చేద్దాము. ఇదే మోడల్ ఇంకొక సమ్. ఈ లోపల దీన్ని ఒకసారి చూడండి.
ఓకే, అర్థమైందా నీ మోడల్? సో కంపల్సరీ మనం చేయాల్సింది సబ్స్టిట్యూట్ చేయడమే, ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్, ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ tan theta plus sin theta comma tan theta minus sin theta is. సో ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి, ఎంతమంది చెప్పాను సార్ మీకు ఆసామన సేమ్ అలాగే ఉంది. దీని లోకస్ అడుగుతున్నాడు ఈజ్, ఏ కండిషన్ ఏమి ఇవ్వట్లే. ఎప్పుడైతే కండిషన్ ఇవ్వలేదో మనం ఏం చేయాలి, ఆన్సర్ టు క్వశ్చన్ వెళ్ళాలి. అంటే వెంటనే మనం ఏం చేయాలి, ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసి ఏది సాటిస్ఫై చేస్తే అదే కావాలి. ఏది సాటిస్ఫై చేస్తే ఒకసారి చూడండి, ఆప్షన్ చెప్తున్నాను. ఫస్ట్ వన్ x² y 2/3 ప్లస్ xy² 2/3 ఈక్వల్ టు 1. సెకండ్ ఆప్షన్ x² minus y² ఈక్వల్ టు xy. థర్డ్ ఆప్షన్ x² minus y² ఈక్వల్ టు 12xy. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ x² minus y² హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 16xy. ఏమై ఉండొచ్చు దీనిది? ఇది ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ హోల్ పవర్ 1/3 ఉంది కదా, 2/3 ఉంది, అంటే √1/3. అంటే లోపల ఉన్న వాల్యూకి హోల్ క్యూబ్ కనుక ఉంటే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ మనకి హోల్ క్యూబ్ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే tan² sin² క్యాన్సిల్ అయిపోతున్నాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనం చూడాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. నెక్స్ట్ ఈ రెండు ఆప్షన్స్లో ఈ రెండు ఒకలానే ఉన్నాయి. ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకుంటే దాని ఆన్సర్ అంటే ఇది 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 అన్ని ఒకలా ఉన్నాయి కదా, xy కాబట్టి 12xy 16xy. ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేద్దాం. x అంటే tan theta ప్లస్ sin theta హోల్ స్క్వేర్ మైనస్ tan theta మైనస్ sin theta హోల్ స్క్వేర్ ఈక్వల్ టు tan theta ప్లస్ sin theta ఇంటూ tan theta మైనస్ sin theta. tan square theta plus sin square theta minus 2 tan theta sin theta minus tan square theta అంటే ప్లస్ రావాలి పోన్లే, tan square theta ప్లస్ sin square theta మైనస్ 2 ఇక్కడ ప్లస్ కదా, ఓకే, మైనస్ 2 tan theta sin theta ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b tan స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్తో మల్టిపుల్ చేద్దాం. tan స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta ప్లస్ 2 tan theta sin theta మైనస్ tan స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 tan theta sin theta. tan స్క్వేర్ theta sin స్క్వేర్ theta క్యాన్సిల్. 2 tan theta ఎంత ఉందన్న 4 tan theta sin theta ఈక్వల్ టు ఇటువైపు ఏమి మిగిలింది tan స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta. సో రెండు ఇది ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ రెండు ఈక్వల్ అయిందన్నా tan స్క్వేర్ theta ప్లస్ tan స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta. tan స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta అంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దామా, దీన్ని tan స్క్వేర్ని sin స్క్వేర్ బై cos స్క్వేర్ రాయొచ్చు. సో ఇది ఈక్వల్ అవ్వలే. సో ఇక్కడ నాకు ఒకటి మాత్రం అర్థమవుతుంది ఏంటన్న, ఇక్కడ కనుక స్క్వేర్ చేస్తే దీన్ని 16 tan స్క్వేర్ sin స్క్వేర్ అవుతుంది. ఇదిగో 16 tan స్క్వేర్ sin స్క్వేర్, ఇక్కడైతే 12 అవుతుంది. అంటే
ఇక్కడ 16 వచ్చే అవకాశం ఈ ఒక్క ఆప్షన్లోనే ఉంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి మనం. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలన్నా tan సైన్ని ఒక దాంట్లోకి మార్చుకోవాలి మనం. అంటే tan sin square by cos square రాసుకోవాలి. సో cos square LCM అవుతుంది. సో ఇలా సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ హోల్ స్క్వేర్ కనుక చేస్తే 16 tan square θ sin square θ వచ్చే అవకాశం ఇక్కడే ఉంది కాబట్టి వెంటనే మన ఆప్షన్ ఎంత అవుతుందన్న 4 అవుతుంది θని ఎలిమినేట్ చేసినప్పుడు. ఇంకా దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తే ఇంకొంచెం టైం పడుతుంది దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే. సో ఇది వన్ ఆఫ్ ద మోడల్. ఆప్షన్ నెంబర్ ఎంత అవుతుంది దీనికి 4. ఎందుకంటే ఈ ఆప్షన్ ఎక్కడి వరకు వచ్చింది. సో ఇదైతే కాదు. సెకండ్ ఆప్షన్ 12 వచ్చింది. దీన్ని స్క్వేర్ చేస్తే వచ్చేది ఎంత అన్న 16 XY. X ఇంటూ వై అంటే ఏంటి నాన్న? X ఇంటూ వై అంటే X అంటే ఏంటి? tan θ ప్లస్ sin θ, tan θ మైనస్ sin θ, tan స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ. అర్థమైందన్న? సో ఇక్కడ నుంచి రిజల్ట్ కోసం వెళ్ళాను నేను. మీకు అర్థమైందా? ఇక్కడ నుంచి రిజల్ట్ కోసం ఎలా వెళ్ళాను? సో ఇక్కడ ఇది ఈక్వల్ అవ్వలే, ఇది ఈక్వల్ అవ్వలే. దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత అయింది? దీన్ని స్క్వేర్ చేస్తే 16 tan స్క్వేర్ θ sin θ. ఇక్కడ కూడా 16. సో tan స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ అవుతుంది. సో అలా ఈక్వల్ అవుతుంది కాబట్టి దీన్ని సో ఈ మోడల్లో చేసాము. ఆప్షన్ నెంబర్ 4. దీన్నే మనం θ ఎలిమినేషన్ మెథడ్. అంటే ఎప్పుడైతే పారామీటర్ గురించి మాట్లాడుతున్నాడో θ కానీ టీ కానీ పారామీటర్స్ గురించి మాట్లాడాడో వెంటనే మనం ఈ మోడల్లోనే చేస్తాము. నెక్స్ట్ ఇంకొక సేమ్ ఇందులోనే ఇంకొకటి మనం చూద్దాము, దాన్ని చేద్దాం. ఇంకొకటి ఏమైనా ఉంటే ఎలిమినేషనే. ఓకే, నెక్స్ట్ మోడల్. దీంట్లో కొన్ని ఉన్నాయి, మళ్ళీ కొన్ని మిగతా వేరే వేరేగా ఉన్నాయి. ఇందా చెప్పిన సమ్ సేమ్ సమ్ ఒకటి ఉంది. ఆ సేమ్ సమ్ చూస్తున్నాను చూడండి. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ x1 స్క్వేర్ మైనస్ 16 m స్క్వేర్ మైనస్ 2x1 y1 ఇంటూ m ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్ టు 0. సేమ్ ఏంటన్నా? ద రూట్స్ ఆఫ్ ఆర్ ద స్లోప్స్ ఆఫ్ టూ పర్పెండిక్యులర్ లైన్స్ ఆర్ ద స్లోప్స్ ఆఫ్ two perpendicular lines intersecting at px1 y1, then locus of p. సేమ్ మోడల్ ఏనా? సేమ్ మోడల్ ఏంటంటే ఇక్కడ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది చూడండి. x స్క్వేర్ మైనస్ 16 ఇంటూ m స్క్వేర్ మైనస్ 2x1 y1 ఇంటూ m ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c లా ఉంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా m1 ఇంటూ m2 ఈక్వల్ టు c బై a అంటే y1 స్క్వేర్ ప్లస్ 9 బై x1 స్క్వేర్ మైనస్ 16. m1 ఇంటూ గివెన్ దాట్ వాడేమంటాడు పర్పెండిక్యులర్ లైన్స్ అంటున్నాడు కాబట్టి m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 కాబట్టి y1 స్క్వేర్ ప్లస్ 9 బై x1 స్క్వేర్ మైనస్ 16 ఈక్వల్ టు -1. సో y1 స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్ టు మైనస్ x1 స్క్వేర్ ప్లస్ 16. ఇది వచ్చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 16 మైనస్ 9 x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 7. 9 ప్లస్ 7 16. 16లో 9 ప్లస్ 7. సో ఇది ఆప్షన్. ఓకేనా? సో ఇలా ఇంకా సో ఇవి మాకు కొన్ని మోడల్స్, మాకు దీంట్లో ఉన్న కొన్ని మోడల్స్, మ్యాక్సిమం మోడల్స్ అన్నీ ఇవే. ఏంటన్నా ఒకసారి మొత్తం ఐడెంటిఫై చేసుకోండి ఒకసారి. ఏంటన్నా ఈక్విడిషన్స్ అంటే
స్ట్రైట్ లైన్ అవుతుంది. ఎట్ ఏ డిస్టెన్స్ అంటే సర్కిల్ అవుతుంది. పిఏ ప్లస్ పీబీ అయితే ఎలిప్స్ అవుతుంది. పిఏ మైనస్ పీబీ అయితే హైపర్బోలా అవుతుంది. అలాగే టీటా ఇస్తే ఖచ్చితంగా సెంట్రాయిడ్ అయినా, సెంట్రాయిడ్ అంటాడు, ఆర్థో సెంట్రాయిడ్, సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేసి ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేయడం. ఏమీ లేకుండా మనం ఓన్లీ ఫైండ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ టీటాలు ఇస్తే టీటాని ఎలిమినేషన్ చేయడం, ఈ మెథడ్. సో ఇవి మ్యాక్సిమం మన లోకస్లో ఉన్న సమ్స్. ఏనా నెక్స్ట్ క్లాసులో వేరే కొత్త టాపిక్తో కలుద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ.